హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 సందడి మొదలైంది. గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లి త్రుటిలో కప్పు మిస్ చేసుకున్న పంజాబ్ కింగ్స్ ఈసారి పక్కా ప్లాన్తో కనిపిస్తుంది. రిక్కీ పాంటింగ్ కోచింగ్లో, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీం ఎలా ఉండబోతుంది, వేలంలో ఎవరిని కొన్నారు, ప్లేయింగ్ 11లో ఎవరికి చోటు దక్కుతుంది, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హర్షదీప్ సింగ్, యుజ్వేందర్ చహల్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్ వంటి స్టార్లను పంజాబ్ రిటైన్ చేసుకుంది. ఈ మినీ వేలంలో కూపర్ కాన్లీ, బెన్ ద్వార్షుస్ వంటి ఆస్ట్రేలియన్ ప్లేయర్లను కొని టీం డెప్త్ పెంచారు. ముందుగా ఓపెనర్లు. నంబర్ 1 ప్రభ్ సిమ్రాన్ సింగ్. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పవర్ ప్లేలో భయం లేకుండా ఆడటం ఇతని స్టైల్. గత 2 సీజన్లలో పంజాబ్కు మెరుపుల ఆరంభాన్ని ఇచ్చాడు. స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడంలో ఇతను కీలకం. ఇతను నిలబడితే మొదటి 6 ఓవర్లలో స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. నంబర్ 2 ప్రియాన్స్ ఆర్య. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పంజాబ్ ఇతని మీద నమ్మకం ఉంచి వేలంలో కొనుగోలు చేసింది. శిఖర్ ధావన్ లేని లోటు తీర్చే సత్తా ఇతనికి ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఓపెనింగ్లో వర్కౌట్ అవుతుంది. నంబర్ 3 శ్రేయస్ అయ్యర్. టీంకి వెన్నెముక శ్రేయస్ అయ్యర్. గతంలో కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టిన అనుభవం ఇతనికి ఉంది. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్ దిట్ట. ఇన్నింగ్స్ని నిర్మించడంతో పాటు కెప్టెన్గా ఫీల్డింగ్ సెట్టింగ్స్ మరియు బౌలింగ్ మార్పులు ఇతని నిర్ణయాలు పంజాబ్కు ప్లస్ అవుతాయి. నంబర్ 4 నెహల్ వధేరా. ముంబై ఇండియన్స్ నుండి వచ్చిన ఈ కుర్రాడు ప్రెజర్ని తట్టుకొని అద్భుతంగా ఆడగలడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడకుండా చూస్తూనే అవసరమైనప్పుడు భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఇతని సొంతం. నంబర్ 5 మార్కస్ స్టోయినిస్. పంజాబ్ ఈసారి పెద్ద మొత్తం వెచ్చించి ఇతన్ని దక్కించుకుంది. మ్యాచ్ విన్నర్, డెత్ ఓవర్లలో సిక్సర్లు కొట్టడం, అలాగే బంతితో ముఖ్యమైన వికెట్లు తీయడం స్టోయినిస్ స్పెషాలిటీ. టీం బ్యాలెన్స్కు ఇతని కీ ప్లేయర్. నంబర్ 6 శశాంక్ సింగ్. ప్యూర్ ఫినిషర్. గత సీజన్లో అన్క్యాప్డ్ హీరో. అసాధ్యమైన మ్యాచ్లను కూడా సుసాధ్యం చేశాడు. ఇతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ పంజాబ్ లోయర్ ఆర్డర్కు కొండంత అండ. 18-19 ఓవర్లలో ఇతని హిట్టింగ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది. నంబర్ 7 మార్కో జాన్సన్. బౌలింగ్ ఆల్రౌండర్. పొడగరి బౌలర్ కావడంతో ఎక్స్ట్రా బౌన్సర్ జనరేట్ చేస్తాడు. కొత్త బంతితో ఇతను వేసే ఇన్ స్వింగర్లు బ్యాటర్లకు ప్రమాదకరం. అదనంగా లోయర్ ఆర్డర్లో వచ్చి భారీ సిక్సర్లు బాదగలడు. నంబర్ 8 హర్ప్రీత్ బ్రార్. స్పిన్ ఆల్రౌండర్. పంజాబ్ టీంలో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్. వికెట్లు తీయడమే కాదు, పరుగులను నియంత్రించడంలో ఇతని దిట్ట. కోహ్లీ, రోహిత్ వంటి పెద్ద ప్లేయర్లను ఇబ్బంది పెట్టిన చరిత్ర ఇతనికి ఉంది. నంబర్ 9 లాకీ ఫెర్గ్యూసన్. 150+ వేగంతో బంతులు వేయడం ఇతని ప్రత్యేకత. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టడానికే ఇతని పేస్ ఉపయోగపడుతుంది. యార్కర్లు కూడా ఖచ్చితత్వంలో వేయగలడు. నంబర్ 10 యుజ్వేంద్ర చహల్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ చహల్. చహల్ రాకతో పంజాబ్ స్పిన్ విభాగం చాలా బలంగా మారింది. వికెట్లు కావాలనుకున్నప్పుడు కెప్టెన్ నమ్మే మొట్టమొదటి ఆప్షన్ చహల్. ముల్లన్పూర్ వంటి మైదానాల్లో ఇతని గూగ్లీలు కీలకం. నంబర్ 11 హర్షదీప్ సింగ్. టీమిండియా స్టార్ బౌలర్. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో హర్షదీప్ సింగ్ ఆరితేరినవాడు. పవర్ ప్లేలో స్వింగులతో, డెత్ ఓవర్లలో కంట్రోల్తో పంజాబ్ బౌలింగ్ అటాక్ను ముందుండి నడిపిస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్స్. వైశాఖ్ విజయ్ కుమార్. ఇతను డొమెస్టిక్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకున్నప్పుడు ఇతనిని వాడుకోవచ్చు. లేదా ముషీర్ ఖాన్. టెక్నికల్గా స్ట్రాంగ్ బ్యాటర్. ఒకవేళ టాప్ ఆర్డర్ త్వరగా విఫలమైతే టీంను ఆదుకోవడానికి ముషీర్ ఖాన్ సరైన ఛాయిస్. పీబీకేఎస్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ముందుగా బలాల గురించి మాట్లాడుకుంటే స్ట్రాంగ్ ఇండియన్ కోర్. అయ్యర్, హర్షదీప్, చహల్, శశాంక్. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. హర్షదీప్ మరియు మార్కో జాన్సన్ రూపంలో 2 లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉండడం అడ్వాంటేజ్. బలహీనతలు. ఓవర్సీస్ ప్లేయర్స్ ఫామ్ మీద ఎక్కువ ఆధారపడటం. ఒత్తిడి సమయాల్లో పంజాబ్ పాత అలవాటు ప్రకారం తడబడకుండా ఉండాలి. ఓవరాల్గా చూస్తే పీబీకేఎస్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరడానికి గట్టి పోటీ ఇస్తుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లెవెల్లో ఎవరికి చోటు దక్కాలి? కూపర్ కాన్లీని తుది జట్టులో తీసుకోవాలా వద్దా? కింద కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.